ఇక ఆర్జీవి ఉన్నాడు కదా, ఓ బ్రహ్మాండమైన డైరెక్టర్. తెలీదు రాయి రే రాయి నాకు రే. తెలియదు స్వామి, ఆ? నాకు తెలియదు. ఒక ఆర్జీవి డైరెక్టర్ అని అతనికి రమ్మన్నారు పోలీసులు. ఏం రామగోపాల్ రామ్ గోపాల్ వర్మ, రక్త చరిత్ర. రక్త చరిత్ర. ఆ, ఆ. ఈయన భయపడుతున్నాడు ఏంటి, రక్త చరిత్ర లాంటి సినిమాలు తీసేసి భయపడుతున్నాడు ఏంటంటే ఆ, ఎవడు కూడా మేకపోతు గంభీరం అంటారు అంతేనా? అంటే ఫిల్మ్ మీదే ఉంటది గంభీరం, అంతే. నిజ జీవితంలో నిజ జీవితంలో ఉండదు కదా, ఆ, నిజ జీవితంలో ఎందుకు ఉంటది? వెళ్తాడేమో అని భయం వేసేసింది. ఖచ్చితంగా ఆడ నోటీస్ తీసుకునేటప్పుడు చూసా నేను ఆ ఫోటో కూడా. చూసారా? నోటీస్ తీసుకునేటప్పుడు ఏమో నవ్వుకుంటాడు. ఆ, మరి విచారణ పోయేదానికి ఎందుకు భయము? అది అంటే ఇప్పుడు నువ్వు నేను ఒకటి చెప్తానండి, ఆ, నువ్వు కరెక్ట్ గా నువ్వు గాని నేను ఎవడైనా సరే, ఏ తప్పు చేయకపోతే ఎవడైనా సరే ఉమ్, భారతదేశంలో ఒక రాజకీయ వ్యవస్థను గాని ఉమ్, రాజకీయంలో లోపాలు ఉంటే ప్రభుత్వంలో లోపాలనైనా ఏలైతే చూపొచ్చో ఒక పౌరుడిగా నువ్వు ఎంతవరకు చూపించాలనేది ఉమ్, ఒక లైన్, ఒక బార్డర్ ఉంటుంది. బార్డర్ క్రాస్ చేసినావంటే నువ్వు దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఉమ్, అది దమ్ము ధైర్యం ఉంటే. బార్డర్ క్రాస్ చేసినావంటే అవతల ఏమన్నా కానీ ఉమ్, ఉన్నావు పోయినా ఒక రోజే, ఉన్నావు ఒక రోజే అన్నిట్టు ఉమ్, ముందుకు పోవాలా. ఉమ్, అట్లా లేకుండా నువ్వు ముందుకు పోయి ఉమ్, ఏదో జగనన్న చెప్పినాడు, ఆ లంగాగాడి చెప్పినాడు, ఎవలేగాడి చెప్పినాడు అని చెప్పి ఉమ్, నీ ఇష్టానుసారంగా మాట్లాడి ఉమ్, నీ ఇష్టానుసారంగా సినిమాలు తీసి ఉమ్, తెచ్చే ఉమ్, ఇట్నే ఏడుచ్చాయి బతుకులు. ఉమ్. మరి నువ్వు విచారణకు పోలేనోడు నీకు ఎందుకయ్యా అంత పొగడం? అంటే థర్డ్ డిగ్రీని పెట్టి కొడతారేమో అని భయం వేస్తుంది అంటాను. కొడితే కొట్టించుకో, అయ్యో. కొడితే కొట్టించుకోయా, నువ్వు చేసిన పనులు ఏంది? ఉమ్. అంటే ఏముంది, మార్పింగ్ చేసే ఫోటోలు దానికి మరి కొట్టేస్తారా థర్డ్ డిగ్రీ? మార్పింగ్ అంటే తప్పు కదా? అదంటారా? మార్పింగ్ తప్పు కదా? ఉమ్. మార్పింగ్ తప్పు కదా? మార్పింగ్ తప్పే. మరి అది అప్పుడు మా ప్రభుత్వం ఉంది, అందువల్ల ధైర్యంగా చేశాడు. ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి అని ఒకడు ఉంటాడు మా పార్టీలోని, ఉమ్. కోయా ప్రవీణ్ గారు డిఐజీ గారు ఉన్నారు కర్నూలు రేంజ్. అవును. మరి ఏ విధంగా రాబట్టినారు నిజాలు? కరెక్టే. యలహంక ప్యాలెస్ లో ఉండేటువంటి కంప్యూటర్ లో ఉండే డేటాను కూడా వర్రా రవీంద్రారెడ్డి చెప్పినాడు. ట్రీట్మెంట్ అట్టుంటది. ఓకే. పోయేటప్పుడు ఏమో లోపలికి బాగానే పోతారు, వచ్చేటప్పుడు ఏమో నడసాలంటే ఒక బరువు ఉండదు. మరి వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేస్తారో ఏమో అర్థం కాదు. పోయేటప్పుడు ఏమో బాగుండదు, వచ్చేటప్పుడు నడిచేదానికి బరువుగా ఉంటుంది. అంటే వర్ర రవీంద్ర నువ్వు చెప్తే నాకు జ్ఞాపకం వచ్చింది. అతను ఏమంటాడంటే, నాది ఎవరో ఇచ్చి తీసుకున్నాడు, నాది కాదు, నేను పెట్టలేదు అంటాడు. నేను పెట్టలేదు పోస్టింగ్లు, ఎవరో పెట్టేశారు, హ్యాక్ చేసేసారు. హ్యాక్ చేశాను. మరి హ్యాక్ చేసి ఏం నిద్రపోతా ఉన్నా? హ్యాక్ చేసి ఏం నిద్రపోతా ఉన్నాడా అంట? అది మరి డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి కదా నువ్వు. అవును. నాది హ్యాక్ అయింది, నా దాంట్లో నుంచి ఇటువంటి పోస్టులు వస్తున్నాయి, నేను పెట్టినట్టు కాదు, మా పార్టీకి మాకు డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పు. అది చెప్తే బాగుంటది. భయం లేదు. అప్పుడే చెప్పలా, భయపడిపోతున్నాడు. ఇన్ని ఎందుకు, మేము కడుపు చించుకుంటే మా కాళ్ళ మీద పడతాం. ఇక శివరాజు ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఉన్నాడు కదా, అవును, ఆయనకు వృషణాలు ఉన్నాయి కదా, టెస్టికల్స్ కొద్దిగా నొప్పిగా ఉందని పరిపేశారు. పోలీసులు సస్పెండ్ చేస్తారు ఏంటిది? మరి వృషణాలు నొప్పి. మా పార్టీలో మాకు అవన్నీ తెలియదు, నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే పార్టీ లైన్ ఎవడైతే దాటుతాడో నేను వాడితో పెద్దగా మాట్లాడను, వాడి గురించి నేను పట్టించుకోను. ఎప్పుడైతే మనం పార్టీ లైన్ దాటినామో నాకు వాడికి సంబంధం. ఓకే. నువ్వు పార్టీ బార్డర్ లో ఉండి పార్టీ ఏ లైన్ అయితే ఇచ్చిందో ఆ లైన్ లోపలనే ఉన్నావా, నీకేదైనా ఇబ్బంది అయితే నేను మాడతా, నీకేదైనా ఇబ్బంది అయితే నేను వచ్చా, నీకేదన్నా ఇది కావాలన్నా చేస్తా. నువ్వు వన్స్ నువ్వు దాటినావా నేను పట్టించుకునే పనే లేదు, అవసరమే లేదు, నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడను.